ల్యాండ్ మాఫియాపై సైబరాబాద్ పోలీసులు కొరడ ఝుళిపిస్తున్నారు. ఎంఆర్పీఎస్ నాయకుడు నరేంద్రను నార్సింగ్లో కిడ్నాప్ చేసి శంషాబాద్ శివార్లోని ఫామ్ హౌస్లో బంధించారు. ఆ ఫామ్ హౌస్ను కబ్జా చేసి నిర్మించినట్టు గుర్తించిన పోలీసులు మున్సిపల్ అధికారులతో కూల్చివేయించడం హాట్ టాపిక్గా మారింది. ఫామ్ హౌస్కి ఎలాంటి అనుమతులు లేవని మున్సిపాలిటీ అధికారులు కూడా తేల్చారు. దీంతో ఫామ్ హౌస్లో ఉన్న జంతువులను, పక్షులను తరలించి కూల్చివేతను చేపట్టారు. రైట్, ఫామ్ హౌస్ను కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూసాం. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకుడిని నరేందర్ను బంధించి అతని చిత్రహింసలకు గురి చేశారు. ఒక ల్యాండ్ ఇష్యూ విషయంలో అతన్ని తీసుకొచ్చి ఈ ఫామ్ హౌస్లో బంధించి కొంతమంది అతన్ని చిత్రహింసలకు గురి చేసి దానికి సంబంధించి అతను సంతకాలు చేసే విధంగా ఒత్తిడి చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అతను బయటపడి పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ విషయం అంతా కూడా బయటకు వచ్చింది. తను ఏ విధంగా ఇక్కడ ఇబ్బంది పెట్టారు, ఇక్కడ హింసలకు గురి చేశారనే దానికి సంబంధించి అతను పూర్తిగా వివరాలు తెలియజేస్తాడు. అలాగే ఈ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా పోలీసులు ఆరా తీయగా దానికి కూడా పర్మిషన్ లేదని, అది కబ్జా చేసి కట్టిన స్థలంగా పోలీసులు గుర్తించారు. దీంతో ప్రస్తుతం అక్కడ కూల్చివేతలు జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సురేష్. చక్రి, ఇది శంషాబాద్ లోని చంద్రగిరి గుట్ట వద్ద ఒక ఫామ్ హౌస్ నిర్మించి అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించడం జరిగింది. సలాం అదేవిధంగా జాఫర్ ఇద్దరు కూడా బ్రదర్స్. వీళ్ళంతా కూడా హైదరాబాద్ లో శివారు ప్రాంతాల్లో ఖాళీ ల్యాండ్ కనబడితే అక్కడ కబ్జాలు చేసి, వినకుంటే ఎవరైనా అడ్డు వస్తే బెదిరించి వాళ్ళని కిడ్నాప్ చేసి ఇదే ఫామ్ హౌస్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తుంటారు. అందులో ప్రమాదకరమైనటువంటి 10 నుంచి 20 కుక్కలను కూడా పెంచుతూ ఆ కుక్కలను వదిలి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అదేవిధంగా నరేందర్, ఎంఆర్పీఎస్ నార్సింగ్ కేసులో ఎంఆర్పీఎస్ నాయకుడు అయినటువంటి నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఇద్దరిని కూడా కిడ్నాప్ చేసి ఇదే ఫామ్ హౌస్ లో 2 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ లో పూర్తిగా తనిఖీలు కూడా చేసి అక్కడ కొన్ని ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ ఫామ్ హౌస్ ని కూడా సెక్సైన్ అనే వ్యక్తి ల్యాండ్ ను కబ్జా చేసి వీళ్ళిద్దరు కూడా నిర్మించినట్టు పోలీసులకి బాధితుడు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆర్జీఐ పోలీసులు కేసు నమోదు చేసి దా కేసు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే శంషాబాద్ మున్సిపాలిటీ నుంచి ఈ ఫామ్ హౌస్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవు కాబట్టి ఆ ఫామ్ హౌస్ ని పోలీసులు దగ్గరుండి మున్సిపల్ అధికారుల చేత కూలగొట్టించారు. 2 జేసీబీల సహాయంతో పూర్తిగా నేలమట్టం చేశారు. అందులో ఉన్న జంతువులన్నిటిని కూడా వేరే ఇతర వాటి పోషణకి కోసం నిమిత్తం ఇతర చోటికి తరలించేసి ఫామ్ హౌస్ ని పూర్తిగా కొద్దిసేపటి క్రితమే నేలమట్టం చేశారు. ఇలాంటి ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ ఆయన ఆధ్వర్యంలో 2-3 రోజుల నుంచి కూడా ఈ మాఫియాకు సంబంధించిన 3 చోట్ల కూడా తనిఖీలు చేసి ఈ ఫామ్ హౌస్ అయితే ఈ రోజు నేలమట్టం చేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే నిందితులు ఉన్నారో వారు జైల్లో ఉన్నారు. వారికి సంబంధించిన 9 మంది ముఠా సభ్యులను కూడా కొద్ది రోజుల క్రితమే అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఫామ్ హౌస్ సంబంధించి కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి శంషాబాద్ మున్సిపల్ అధికారులు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫామ్ హౌస్ సంబంధించి పూర్తిగా నేలమట్టం చేయడం జరిగింది. ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఎట్లాంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు? సోఫార్ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏంటి? సరే, కూల్చివేతలు సరే, అనుమతులు లేవనే విషయం తెలుస్తుంది. వాళ్ళు చేసినటువంటి అక్రమాలు, అఘాయిత్యాలు తెలుస్తోంది. వాళ్ళ మీద ఎట్లాంటి కేసులు నమోదు చేశారు? ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పటికే కిడ్నాప్ కేసుతో పాటు అత్యాయత్నం 307 అత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ట్రెస్ పాస్ కేసు కూడా వీళ్ళపైన నమోదు చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే నిన్న అత్తాపూర్ లో మరొక ల్యాండ్ ను కూడా వీళ్ళు కబ్జా చేసి 500 గజాలకు సంబంధించిన ల్యాండ్ కబ్జా చేసి సేమ్ అక్కడ కూడా కత్తులు, పదునైన కత్తులతో పాటు ఒక తుపాకీని, అదేవిధంగా రాడ్స్ ని పెట్టుకొని 9 మంది రౌడీలు అక్కడ ఉంటున్నారని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించడంతో చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని ఎవరు రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తూ రాత్రి సమయాల్లోనే వీళ్ళ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో రాత్రి అత్తాపూర్ లో కూడా ఇదే గ్యాంగ్ కు సంబంధించిన 9 మందిని అరెస్ట్ చేసి అక్కడ కూడా ఒక 500 గజాలకు సంబంధించిన ల్యాండ్ ను కబ్జా చేసి అక్కడ ఈ 9 మందిని కాపలాగా పెట్టినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం 3 చోట్ల ఇటు నార్సింగ్ తో పాటు
శంషాబాద్, అదేవిధంగా అత్తాపూర్ 3 చోట్ల వీళ్ళు ల్యాండ్ కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఇప్పటికి పోలీసులు గుర్తించారు. ఇలాంటి ల్యాండ్ మాఫియా ఎదురైతే ఎవరైనా బాధితులు తమ ల్యాండ్ కి సంబంధించి కబ్జా చేసి బెదిరింపులకు పాల్పడితే నేరుగా పోలీసులకి సమాచారం అందించాలి. కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేస్తాం. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ల్యాండ్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే నగర శివారులో భూముల ధరలకు రెక్కలు రావడంతో ఇలాంటి ల్యాండ్ మాఫియాకి సంబంధించి ఖాళీగా అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ల్యాండ్ ఖాళీగా కనబడితే ఆ ఓనరు రారు, ఇక ఏదైతే విదేశాల్లో ఉండుంటారని చెప్పేసి తెలుసుకొని అక్కడే ఉండే లోకల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్ల ద్వారా వీళ్ళంతా కూడా కబ్జాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్ లో వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. వారికి సంబంధించి కేసులు నమోదు చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా కబ్జాలకు చేసి భయభ్రాంతకు గురి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం, పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ప్రస్తుతం దృశ్యాలను చూస్తున్నాం, కూల్చివేత దృశ్యాలు. ఇదే ఫామ్ హౌస్లో ఎంఆర్పిఎస్ నాయకుడిని పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఇదే విధంగా మరికొంతమందిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి సెటిల్మెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను కూడా మనం చూడొచ్చు. ఉదయం ఈ గ్యాంగ్కు సంబంధించిన 9 మంది రౌడీలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు మనం దృశ్యాల్లో చూడవచ్చు. పదునైన కత్తులు, గొడ్డలి, అలాగే తుపాకీ కూడా కనపడుతుంది, చాక్ కూడా కనపడుతుంది. సో వీటితో బెదిరింపులకు పాల్పడుతూ ఏదైనా అంటే దగ్గరలో ఎవరైతే యజమానులు లేనటువంటి భూములు ఉంటాయో వాటిని కబ్జా చేస్తూ ప్రస్తుతం వీళ్ళు సెటిల్మెంట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎవరైనా ఈ భూమి మాది అని వచ్చినా, లేదంటే ఎవరైనా ఈ భూమికి సంబంధించి వాగ్వాదానికి దిగినా వారిని కిడ్నాప్ చేసి ఇలా బెదిరింపులకు గురి చేస్తూ, చిత్రహింసలకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఖాళీ స్థలం కనిపిస్తే గద్దల్లా వాలిపోతారు, అడ్డొస్తే ప్రాణాలనే తీయడానికి వెనకాడరు. కోట్ల రూపాయల విలువైన స్థలాలే వారి టార్గెట్. ప్రశ్నిస్తే బెదిరింపులు, అయినా వినకపోతే అడ్డు తొలగిస్తారు. అది హైదరాబాద్లో ఫక్రుద్దీన్ గ్యాంగ్ అరాచకం. రాజేంద్రనగర్ అత్తాపూర్లోని విలువైన స్థలంపై వారి కన్నుబడింది. ఈ క్రమంలో కబ్జా చేసిన స్థలంలో తిష్టవేసిన గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి కత్తులతో పాటు గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి కబ్జాలకు పాల్పడుతోంది ఫక్రుద్దీన్ గ్యాంగ్. కబ్జా చేసిన స్థలంలో కత్తులతో రౌడీ షీటర్లు తిష్టవేసి భయాందోళనకు గురి చేస్తారు. కాగా ఇప్పుడు గ్యాంగ్ మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉంది. గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను కబ్జా చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్లాట్ ఏరియాలో 500-600 గజాలు ఉంటుంది ఇది అందాజా. ఇక్కడ కొంతమంది కొద్ది రోజుల నుంచి ఒక నిర్మాణం చేపట్టారని, తర్వాత వీళ్ళందరూ 7 మంది 10 మంది రాత్రిపూట బయటికి రావటము, పగల మూవ్మెంట్ చేయకపోవటము, తర్వాత దీంట్లో డెడ్లీ వెపన్స్ ఉంటాము, కుక్కలు కట్టేయటము, కట్టిన కొత్త దానికి అన్ని చుట్టుపక్కల సీసీటీవీలు పెట్టడము, ఇదంతా చూసిన తర్వాత పబ్లిక్ ఎవరికో డౌట్ వచ్చి మనకి పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం ఈరోజు అత్తాపూర్ పోలీసులు, ఏసీపీ గారు, సిఐ వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రైడ్ చేయటం, తర్వాత ఇక్కడ చూస్తే 9 మందిని అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఇదంతా సెర్చ్ చేస్తే దాంట్లో ఒక 4 డెడ్లీ నైఫ్స్ ఉన్నాయి, తర్వాత ఒక టాయ్ పిస్టల్ ఉంది, కొన్ని డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి, 2 హుక్కా అవి పార్ట్స్ ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి వీళ్ళని కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రిలిమినరీ ఇంటిమేషన్ ఇప్పటివరకు ఇంటరాగేట్ చేసిన దాని ప్రకారం మనకు మొన్న శంషాబాద్లో ఒక ఫామ్ హౌస్లో కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ఫామ్ హౌస్లోనే 4 నెలలు పనిచేసిన వ్యక్తి సోహెల్ అని